अस्सलाम वालेकुम नाज़रीन। आज हम लोग यमुना नदी के जहाँ पे जो भवानीपुरम इलाका है वहाँ पर आए हुए हैं, क्योंकि आज की गुफ्तगू हम लोग करेंगे। क्योंकि जो मोहल्ला है ये सैलाब के इलाके के अंदर आता है, और यहाँ पर पानी भी जब सैलाब जहाँ पर कृष्णा रिवर का पानी जब बाहर आता है तो ये पूरे का पूरा एरिया यहाँ पर पानी आता है। तो गुज़िश्ता जितने भी साल हुए हैं और गुज़िश्ता दौर के अंदर जो कॉरपोरेटर है जनाब खादर साहब, वो हमारे साथ मौजूद है। हम उनसे आज गुफ्तगू करेंगे कि उन्होंने कैसे निपटा था और उनके जो तजावीज़ात जो उस दौर के अंदर करे थे उसके बारे में हम पूछेंगे। क्योंकि आज का मौका ऐसा है कि पानी बहुत ज्यादा आ रहा है। अगर ऐसा आने के बाद यहाँ पर पानी आएगा तो यहाँ से कैसे निपटने के तजावीज़ है, उनके ताल्लुक से हम लोग हमारे जनाब खादर साहब से हम गुफ्तगू करेंगे। हमारे प्रोग्राम में आने के लिए शुक्रिया। अ, जनाब खादर साहब, गुज़िश्ता साल जो यहाँ पर सैलाब आया था, पानी आए थे, तो उस वक्त में आप क्या-क्या इक़दामात करे? क्योंकि हम लोगों ने देखा कि आप यहाँ के अवाम के लिए बहुत सारे काम किए और वो अवाम के साथ शरीक भी रहे। बहुत से लोगों के साथ में हम लोगों ने सुना आपका नाम। तो ये इक़दामात क्या-क्या किए नदी का बाद जब पानी आया? तो इसी तरह अगर इस साल भी अगर आएगा तो क्या करना चाहेंगे? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మ్యాప్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం తెలియజేస్తూ సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు కృష్ణమ్మ ఉగ్రరూపం ఇటువైపు నుంచి అటు బుడమేరు దుఃఖదాయని ఈ నగరానికి, ఈ పెదవాడకి, భవన ప్రాంతానికి బుడమేరు అనేది ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉంది. పోయిన ఏడాది ఇదే రోజు ఈ రోజుల్లోనే కృష్ణమ్మతో పాటు అటు బుడమేరు కూడా విపరీతమైన కట్టలు తెంపుకొని జనజీవనాన్ని స్తంభింపజేసిన పరిస్థితులు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే చాలా ఆ, చాలా బాధగా ఉంటుంది. కృష్ణమ్మ కూడా ఆ రకంగా ఉగ్రరూపం దాల్చి దీంట్లో నీళ్లు దాదాపుగా హైవే, ఈ ప్రాంతం దాటి హైవేకి రావటం అంటే మరి మేమెదికి మధ్యలో చూడని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ రోజు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా సమయస్ఫూర్తిగా చాలా ముందు జాగ్రత్తలు చేపట్టి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి వేరే వేరే కమ్యూనిటీ హాల్స్ లో ప్రజల్ని పెట్టి ముందే వరద వస్తుందన్న ఆలోచనతో ముందే గ్రహించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఏర్పాట్లు చేసి ఆ వరద పోయే వరకు కూడా వాళ్ళందరినీ అక్కడే పెట్టి దాని తర్వాత వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ప్రతి ఇంటికి 20,000 రూపాయలు చొప్పున రోజు ఇవ్వడం కూడా జరిగింది. బుడమేరు నిర్వాసితులకు కానివ్వండి, ఇట్లా కృష్ణమ్మ నిర్వాసితులకు కానీ ఇదే పరిస్థితి ఇది కూడా జరుగుద్దని మేమంతా ఆందోళన పడే పరిస్థితిలో గత వారం రోజులుగా కృష్ణా నది చాలా ఉచితంగా ప్రవహిస్తూ ఇప్పుడే కొద్దిగా శాంతి ఇచ్చినట్టుగా మాకైతే కనబడతా ఉంది. మరి ఏదేమైనా గానీ మరి వరదలు వచ్చినప్పుడు శాశ్వత పరిష్కారం వైపుగా ప్రభుత్వాలు కృషి పెట్టాలి. బుడమేరు వైపు కూడా అక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే విష్ణుప్రసాద్ గారు, ఇట్లాగే మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా దాని మీద దృష్టి పెట్టి దానికి శాశ్వత పరిష్కారం ఇప్పటికీ బుడమేరు ప్రాంతంతో నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన దానికి వాడు కూడా కథను కట్టుకున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా దాని మీద మంచి ఆలోచన చేస్తారు. जनाब खादर साहब, गुज़िश्ता साल जो यहाँ पर सैलाब आया था पानी का, तो उस वक्त में आप लोगों ने यहाँ पर, क्योंकि यहाँ के आप लोग नुमाइंदे हैं, लीडर्स है, तो आप लोग क्या-क्या इक़दामात किए थे उन लोगों के बचाव के लिए, उन लोगों के मुश्किलात, उन लोगों के हालात के सामने उन लोगों को क्या-क्या मदद किए, उसके ताल्लुक से भी आप ఆ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా నష్టపోయిన ఈ ఈ వరద బాధితులందరికీ కూడా ఒక ప్రాంతంలో పెట్టి వాళ్ళకి రెగ్యులర్ గా మేము భోజనం ఏర్పాటు, అలాగే చాలా మంది వాళ్ళు కట్టుబట్టలతో పెట్టుకుని వాళ్ళకు కూడా మేము మా వల్ల పాలతో పాటు బియ్యం, వాళ్ళ నిత్యావసర సరుకులు, కరెంటు కూడా లేని పరిస్థితి. కరెంటు కూడా వాళ్ళు కరెంటు లేకుండా చీకటి భయంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా మేము రాజకీయ పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని చాలా గట్టిగా ఆ రోజు నిలబడింది. తెలుగుదేశం పార్టీ అట్లాగే మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు.
వారు కూడా కొత్త బాధితులందరికీ కూడా వారి సూచన సహాయం తక్షణమే చేశారు. రోజు వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ అన్ని అందించి పాలు అన్ని రకాల సదుపాయాలు మనం కల్పించారు. ओके, और एक सवाल है खादर साहब, अगरचे के यहाँ पर फिर से पानी आने वाला है, अगर आया तो आप क्या इकदाम लेना चाह रहे हैं? क्योंकि ऑलरेडी आपको तजुर्बा है इसके ताल्लुक से, तो आप कैसे कैसे पब्लिक को अवेयरनेस करेंगे और पब्लिक के लिए क्या क्या करने वाले हैं बताएं। ఈ కరకట్ట ప్రాంతంలో కృష్ణా నది పరివాహక కరకట్ట ప్రాంతంలో గతంలో ఎక్కువ నష్టం కొద్దిపాటి నీళ్ళకి ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతం ఉండింది. అది ఇప్పుడు ఎక్కువగా ఆ కాలనీ ఆ ప్రాంత వాసులందరినీ కూడా జక్కముడి కాలనీ పెట్టడంతో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే నీళ్లు వచ్చేది అధికారులు కూడా తక్షణమే ఎంఆర్ఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, అట్లాగే ఉన్నతాధికారులు పైనుంచి నీళ్లు ఏ రకంగా వస్తుంది, ఎన్ని క్యూసెక్లు వస్తే మనకు ప్రమాదం, దాదాపుగా 9 లక్షల క్యూసెక్లు దాటితే మాకు ప్రమాదం అనేది కూడా అది ఊహించని ప్రమాదం కదా. అంతవరకు వచ్చిన దాన్ని ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా వదిలేసి దాన్ని ఏదో రకంగా చేస్తా ఉంటారు. అధికారులు కూడా ప్రజల్ని మాతో పాటు వాళ్ళు కూడా ప్రజల్ని ఉత్తేజనం చేసి వాళ్ళని ముందు నుంచి తరలించే ఏర్పాటు కూడా చేస్తారు. आखिरी सवाल है आपसे, जब जब कॉर्पोरेटर थे आप, दौर के अंदर दौर के हालात और इस दौर के हालात, यानी उस वक्त में भी सैलाब आया था, गुज़िश्ता साल भी आया, तो जब जिस दौर के अंदर आप थे, उस दौर के अंदर और है ना ये हुकूमत के अंदर क्या फर्क आपको दिखाई दिया? నేను కార్పొరేటర్ గా పనిచేసిన కాలంలో 2009లో చాలా పెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ రోజు 9 లక్షల పైన నీళ్లు ఉండటం ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు రోసయ్య గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. అప్పుడు ఎంత పెద్ద ఉపద్రవం అంటే దాదాపుగా ఈ ప్రకాశం బ్యారేజ్ కూడా కూలిపోయిద్దా, ప్రకాశం బ్యారేజ్ కూడా ఇదైతే ప్రమాదంలో పడుద్దా అనే ధోరణి ఆ రోజు కనబడితే, అయితే దేవుడి దేవల్ల ఆ రోజు మా ప్రమాదం తప్పి అది కన్నులు కొట్టేసింది ఆ రోజు. అయితే అప్పుడు కూడా ప్రభుత్వం అధికారులు వాళ్ళు బాగా స్పందించారు. దానికంటే ఎక్కువగా మొన్న వచ్చిన వరదల్లో దానికంటే ఎక్కువగా చంద్రబాబు గారు ప్రతి అధికారిని ఆయన స్వయంగా పరిశీలిస్తూ, ఆయన వరద ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ, ఆయన పరిశీలిస్తూ అధికారులందరినీ యాక్టివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ, వరద వెళ్లిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజన్లు మొత్తం తెప్పించి ఆ ఇళ్లలో ఆ బురద మొత్తం క్లీన్ చేయడానికి కూడా వారు చూపిన శ్రద్ధ ఆ రోజు మేమంతా మర్చిపోలేనిది. దాని తర్వాత 25,000 రూపాయలు ప్రతి ఇంటికి, ఒక్క ఇంటికి ఇల్లు కూడా తీసుకోవడానికి లేదు, ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఇవ్వాల్సిందని ఆయన పట్టుబట్టి ఆ రోజు 25,000 రూపాయలు తక్షణమే ఆ తక్షణ సహాయంగా కూడా అందించారు. దానికి మేము పూర్తిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతాం. ये थे हमारे साथ साबिका कॉर्पोरेटर साहब, सामने बता रहे थे कि कोई डरने की बात नहीं है। इस साल बारिश का साथ बहुत सा पानी आया, उसके बावजूद भी संभाले, और अगरचे इस दौर के अंदर भी इस साल भी अगर ज्यादा पानी आएगा तो ये लोग रेडी है कि आवाम के लिए है ना खिदमत करने के लिए। मैं मंसूर, कैमरामैन अली भाई।